తాళ్లూప్రేనికోన మండలం పల్లంకురు పంచాయతీ పరిధిలోని చీకురుమల్లివారిపేటలో టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. శ్రీ చైతన్య టైలరింగ్ యువజన సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఇసుకపట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కుట్టు మిషన్ సృష్టికర్త ఏలియాస్ వల్లా టైలరింగ్ పై ఆధారపడి బతుకుతున్నారు. నేడు రెడీమేడ్ రావటం వల్ల టైలరింగ్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. షాప్ రెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నామని, ప్రభుత్వం ఆదుకుని మధునాతన మిషన్లకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలన్నా ఈ కార్యక్రమంలో టైలరింగ్ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. గ్రామంలో టైలరింగ్ చేస్తున్నామండి. ఇలా టైలర్స్ డే సందర్భంగా అందరం కలిసి చేసుకున్నామండి. ఇలా టైలరింగ్ అంటే టైలరింగ్ పరిస్థితి ఎలా ఉందంటే అండి, రెడీమేడ్ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి అయినా ఇలాగా రెడీమేడ్ అయిపోవడం వల్ల టైలరింగ్ బాగా మాకు వర్క్ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉన్నదండి. అదే తరపు నుంచి ఏమన్నా ఆర్థిక సాయం అందిస్తే బాగుంటుందని మేము అనుకున్నామండి. మరి షాప్ అంటూ పెట్టుకున్నాం కానివ్వండి, రెంట్లు ఇవి ఎక్కువైపోయి పైగా రెంట్ డబ్బులు కూడా వచ్చి పరిస్థితి లేకుండా ఉందో మాకు ఇట్లా. అందుకని గవర్నమెంట్ ద్వారాగా మాకు ఏమైనా ఆర్థిక సాయం చేస్తారని ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఇప్పుడు లేటెస్ట్గా మిషన్లు అనేది చేయండి. అది మాకు ఏమైనా ప్రభుత్వం తరఫున మాకు సబ్సిడీగా ఇస్తారని మేము ఆశిస్తున్నామండి. అలాగే మొత్తం కార్యక్రమాల్లో ఒక అంబేద్కర్ కోనసీమ అందరికి కూడా టైలరింగ్ శుభాకాంక్షలు మేము తెలియజేసుకుంటున్నామండి. రామశంకరం, అది అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటన్కోన మండలం చీకురుమల్లివారిపేట. మేము టైలర్స్ డే సందర్భంగా ఈ టైలర్స్ డే జరుపుకున్నాం. ఎలియన్స్ మిషన్ కనిపెట్టడం వల్ల మేము ఇవాళ ఆధారపడి బతుకుతున్నాం. అందరికీ శుభాకాంక్షలు. టైలర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 2008 నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఉన్నప్పుడు అప్పటి నుంచి మేము ఈ టైలరింగ్ మీద ఆధారపడి జీవిస్తున్నాం. టైలర్స్ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.